ఓం శాంతి. ఈరోజు మన బ్రహ్మపుత్రులైనటువంటి మనందరి యొక్క అతి ప్రియమైన బ్రహ్మ బాబా యొక్క స్మృతి దినం మనందరం కూడా జరుపుకునే ఈ తపస్యలో ఉన్నాము. ఈ సందర్భంగా బ్రహ్మ బాబా సాకార శరీరం నుంచి అవ్యక్త శరీరం, అవ్యక్త రూపధారి అయి అవ్యక్త లోకానికి అధిరోహించే సమయం ముందు యొక్క క్షణాలని మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకుంటాము. బ్రహ్మ బాబా ఎప్పుడైతే సందేశీల ద్వారా తెలుసుకున్నారో, సూక్ష్మ లోకంలో బ్రహ్మ యొక్క సంపూర్ణ రూపం ఉంది. ఆ రూపానికి బ్రహ్మ యొక్క సాకార రూపానికి తేడా ఉంది. ఆ విషయం మరలా శివ్ బాబా ద్వారా బ్రహ్మ బాబాకి స్పష్టమైంది. ఎప్పుడైతే ఈ విషయం స్పష్టమైందో బ్రహ్మ బాబా యొక్క పురుషార్థాన్ని తీవ్ర వేగం చేశారు. అలాగే యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలను కూడా తీవ్ర వేగంతో బాబా అన్నిటినీ కూడా సుస్థిరపరుస్తూ వచ్చారు. బ్రహ్మకుమారీలు ఎవరైతే సమర్పితమైన బ్రహ్మవస్తులు ఉన్నారో వారందరికీ కూడా పరమాత్మ శివ్ బాబా యొక్క జ్ఞానం యొక్క సిద్ధాంతాలని స్పష్టీకరించారు. బ్రహ్మ బాబా వారందరికీ ఒక్కొక్క విషయం యొక్క అవగాహన పూర్తి స్థాయిలో కలిగించారు. అలాగే యోగం యొక్క సాధన, యోగం ద్వారా ఫలం ప్రాప్తి ఎలా దాన్ని పొందాలి, దాని యొక్క అనుభవం ఎలా ఉంటాయి, ఏ విధంగా అనుభవాలు చేయాలి అని అనుభవి మూర్తులుగా తీర్చిదిద్దారు. కేవలం తీర్చిదిద్దటమే కాదు, అలంకరించారు. అనేక గుణాల ద్వారా గుణాల యొక్క అనేక రకాలైనటువంటి ఆభరణాలని వారికి అలంకరించారు. బాబా అందరికీ చెప్తూ వచ్చారు, మీరందరూ కూడా వేరు వేరు చెట్టు కొమ్మ నుంచి వచ్చిన వారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా గంధపు వృక్షంగా తయారు చేయాలి, అందరినీ చందనంగా చేయాలి. చందనము యొక్క సువాసన ఇచ్చేటువంటిది. అలా గుణ సాగరుడైన పరమాత్మ జ్ఞానాన్ని తీసుకొని మీడియా అయినటువంటి బ్రహ్మ బాబా ప్రతి ఒక్కరిని గుణమూర్తులుగా తీర్చిదిద్దారు. సుగంధభరితమైన యోగమూర్తులుగా తీర్చిదిద్దారు. జ్ఞానం యొక్క సిద్ధాంతాలు వారందరికీ కూడా నేర్పించారు. ఇలాగా దేశ విదేశంలో అనేక మందికి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని వ్యాపించారు. అలాగే యజ్ఞం లోపల ఎవరైతే ఉన్నారో బ్రహ్మవస్తులు, బ్రహ్మపుత్రులు వారి వారి యొక్క కళలని బాబా గ్రహించారు. ఎవరెవరు ఏ కళలో నైపుణ్యం ఉండేవారో వారిని ఆయా సేవలకి బాబా వినియోగించి వారిని జ్ఞాన మార్గంలో ఉన్నతి యొక్క సోపానాన్ని బాబా ఏర్పరిచారు. ఆ సమయంలో కొంతమంది ఉపన్యాసం ఇచ్చే దాంట్లో ప్రత్యేకత ఉండేది. అలాగే కొంతమందికి వంట యొక్క ప్రత్యేకత, అలాగే కొంతమందికి ఆవుల యొక్క ప్రత్యేకత, ఇంకా కొంతమందికి మంచి విఐపి సేవ చేసే ప్రత్యేకత. ఇలా రకరకాలైనటువంటి కళలు ఎవరిలో ఏ కళ ఉందో బాబా దాన్ని ప్రోత్సహించారు. అలా దేశ విదేశంలో బాబా సేవకు ఒక పునాది వేశారు. యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలు సుస్థిరంగా చాలా చక్కగా జరుగుతూ వచ్చాయి. అదే సమయంలో బాబా తన యొక్క వ్యక్తిగత స్థితిని కూడా పెంపొందించారు. బాబా ఏ విధంగా అయితే సందేశీల ద్వారా విన్నారో, శివ్ బాబా ద్వారా తెలుసుకున్నారో బ్రహ్మ యొక్క సంపూర్ణ స్థితి, ఫరిస్తా స్థితి ఎలా ఉంది, బాబా యొక్క తపస్య ఆ రూపంలో జరుగుతూ వచ్చింది. అలా రోజు రోజుకి కూడా బాబా అన్ని కార్య వ్యవహారాలు చేస్తూ కూడా సాక్షి స్థితి అనేది యజ్ఞ వస్తువులకు స్పష్టంగా అర్థమవుతూ వచ్చేది. అలాగే అన్ని కార్య వ్యవహారాలు బాబా చేస్తూ ఇంతమందిని సంభాలిస్తూ ఇంతమందిని కలుస్తూ అన్నీ చేస్తున్నప్పటికీ ఒక విశ్రాంతి స్థితిలో బాబా ఉంటూ వచ్చారు. బాబా ద్వారా అనేక మందికి అనుభవం అయ్యేది.
సెంటర్స్ నుంచి ఏదైనా సమస్యలను తీసుకొని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ ఏదైనా విషయాలు బాబాకి వారు 1 గంట సేపు చెప్పాలని అనుకుంటారు. కానీ బాబా కేవలం 1-2 నిమిషాల్లో వినేవారు. మరలా శివ్ బాబా దగ్గరికి బాబా వెళ్ళేవారు. ఆ స్థితిలో, యోగ స్థితిలో తన్లీనమయ్యేవారు. మళ్ళీ బాబా చివరిలో వచ్చి బిడ్డ ఇది కదా, మరి దీన్ని ఇలా చేయండి అంటే 1 గంట విషయాన్ని 1 సెకండ్లో బాబా వారికి మంచి పరిష్కారం ఇచ్చేవారు. వారు పూర్తి సంతృప్తి చెందేవారు. అంతే, వారు ఏ సమస్యతో వచ్చారో అది వెంటనే పరిష్కారం కూడా అయ్యేది. అలాగా ఒకసారి ఒక గ్రూప్ వచ్చారు, 25 మంది గ్రూప్ వచ్చారు. వారు అనేక ప్రశ్నలతో వచ్చారు. జగదీష్ అన్నయ్యని ప్రశ్నలన్నీ అడుగుతూ వచ్చారు. జగదీష్ అన్నయ్య విన్నారు. వారు బాబాతో కలిసి బాబాని అడగాలనే ఆలోచనతో బాబా ముందుకు వచ్చారు. బ్రహ్మా బాబా కూర్చున్నారు, వాళ్ళు కూడా కూర్చున్నారు. బాబా వారికి దృష్టి ఇస్తూ వచ్చారు, వాళ్ళు దృష్టి తీసుకుంటూ వచ్చారు. అలా కొద్ది సమయం జరిగింది. జగదీష్ అన్నయ్య కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అలా కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా లేచి బయటికి వచ్చారు. జగదీష్ అన్నయ్య అడిగారు, మీరు ప్రశ్నలు ఏం అడగలేదే బాబాని అంటే చెప్పారు, మా జగదీష్ అన్నయ్య గారు మాకు అన్ని ప్రశ్నలకు సమాధానం లభించేసింది కదా, మాకు ఇప్పుడే ప్రశ్న లేదు, బాబా అన్నీ చెప్పేశారు, తృప్తిగా ఉంది. ఇది అంతిమ సమయం యొక్క స్థితి. మనం మురళీలలో వింటూ ఉంటాం. మనస్సు ద్వారానే మనస్సులో ఉండేటువంటి ప్రశ్నల యొక్క సమాధానం ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క భావనని మనం మంచి భావన ద్వారా మార్చచ్చు. అనేక ఆత్మల్ని తృప్తి ఒకే కాలంలో చేయొచ్చు. ఇలాంటివి బ్రహ్మా బాబా అవ్యక్త స్థితి, సంపూర్ణ స్థితి ఏవైతే శివ్ బాబా మురళిలో చెప్పారో బాబా సాకారంలో చేసి చూపించారు. ఈ విధంగా అనేక ఉదాహరణలు మన ముందు బాబా యొక్క అంతిమ సమయంలో మనం అందరం కూడా వింటూ ఉంటాం. ఒకసారి ఒక ఆమె ట్రైనింగ్ సెంటర్ పాండవ భవన్లో ఇప్పుడు మనందరం చూస్తూ ఉంటాము. శాంతి స్తంభానికి అటుపక్క ట్రైనింగ్ సెంటర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. బ్రహ్మా బాబా ఎంతో ప్రేమగా టీచర్స్ ట్రైనింగ్ కోసం అవి కట్టిస్తూ ఉన్నారు. అక్కడ ఒక ఆవిడ కూలీ పని చేస్తున్నారు. ఆమెకి మనస్సులో బాబాకి రాఖీ కట్టాలనే కోరిక ఉంది. ఆ రోజు రాఖీ పండగ. ఆమె ఎవ్వరికి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఆమె వృత్తిపరంగా కూడా ఒక కూలీని. నేను ఎలా అంత పెద్ద వ్యక్తి బ్రహ్మా బాబాకు రాఖీ కట్టేది, ఎలా అడిగేది, ఎవరిని అడిగేది, కానీ నాకైతే కట్టాలని ఉంది అని ఆమె రాఖీ అయితే తెచ్చుకొని ఉన్నారు, కానీ ఎవరిని ఏం అడగలేదు, మనసులోనే అనుకున్నారు. బాబా తన కుటీరం మనందరికీ తెలుసు, బాబా కుటీరంలో ఉండేవారు. ఆ కుటీరం పక్కన ఉయ్యాలలో బాబా కూర్చున్నారు. చంద్రహాస్ అన్నయ్య కూడా బాబాతో ఉన్నారు. బాబా చెప్పారు, బిడ్డ చంద్రహాస్ నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమెని పిలుచుకొనిరా, నేను రాఖీ కట్టించుకుంటాను అని ఆమెకు మంచి బహుమతి కూడా బాబా రెడీ చేయించారు. ఆమె వచ్చారు. ఆమెకి ఎంత సంతోషం ఉంటుంది అంటే మనం ఊహించవచ్చు. ఆమె చాలా సంతోషంతో బాబాకు రాఖీ కట్టారు. బాబా ఆమెకి ఆ యొక్క గిఫ్ట్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ విధంగా బాబా అంతిమ సమయం మనస్సులోని ఆలోచనలను తెలుసుకోవచ్చు. ఏ విధంగా శివ్ బాబా మనకి మురళీలో చెప్తారు, వైర్లెస్ కనెక్షన్. కాబట్టి ఈ ఒక వైర్లెస్ కనెక్షన్ అంతిమ సమయం యొక్క స్థితి అని మనకి చెప్తూ ఉంటారు. అయితే అది బ్రహ్మా బాబా యొక్క నిజ జీవితంలో అంతిమ సమయం బాబా సంపన్న స్థితి ఎలా బాబాకి ఉంది అనేటువంటి అనేక విషయాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అలాగా బాబా సూక్ష్మంలోకి వెళ్తూ వచ్చారు. విశ్రాంతి స్థితి, కర్మ చేస్తున్నప్పటికీ అన్ని పనులు సజావుగా జరుగుతున్నప్పటికీ కర్మకు అతీతము అంటే కర్మ యొక్క స్మృతి లేదా కర్మ అంటే పనిలో కలిగేటువంటి హెచ్చుతగ్గులు, టెన్షన్స్, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఇలాంటి వాటికి అతీతంగా అంటే ఆలోచన లేనటువంటి స్థితి అంతిమ కర్మాతీత స్థితి. ఇది ఎలా ఉండొచ్చు అన్ని పనులు చేస్తూ అని బ్రహ్మా బాబా తన యొక్క కర్మాతీత స్థితి ద్వారా మనందరికీ కూడా ఆదర్శంగా
చేసి చూపించారు. ఇలా బాబా విశ్రాంతి స్థితిలో ఉండేవారు. ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలని గ్రహించేవారు. వారికి వెంటనే దానికి కావలసినటువంటి ఏదైతే వారి యొక్క ఆలోచన ఉందో, కోరిక ఉందో అది వారికి తీర్చేవారు. అలా చాలా తక్కువ సమయంలో ప్రతి ఒక్క ఆత్మ సంతృప్తి చెందేవారు. ఇది కర్మాతీత స్థితి బాబా మనందరికీ చేసి చూపించారు. ఈ విధంగా బాబా తన యొక్క యోగ శక్తి అనేది చాలా చాలా శక్తివంతంగా యోగం మారుతూ వచ్చింది. ఒకసారి దాది ప్రకాష్ మణి గారు బాబా యొక్క ఆ శక్తిశాలి స్థితిని చూడాలి అనిపించింది. అందుకని రాత్రి 2 గంటల ప్రాంతంలో చెప్పులు కూడా లేకుండా చాలా సైలెన్స్గా బాబాని చూడాలి యోగం చేస్తుంటే అని వెళ్ళారు. దాది వెళ్ళేటప్పటికి బాబా చాలా చెప్తారు కదా, మాస్టర్ జ్ఞాన సూర్య స్థితి, ఆ స్థితిలో బాబా ఉన్నారు. ఆమె చూశారు, నిజంగానే సూర్య కిరణాల వలె ఎర్రటి కిరణాలు ఆ యొక్క గదిలో బాబా వెనక వ్యాపించి ఉన్నాయి. బాబా యొక్క స్థితి ఎంత శక్తిశాలిగా దాది చూసి వెనక్కి వచ్చారు. అలాగే యజ్ఞవస్తులు ఎవరైతే ఉన్నారో బాబా నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు బాబా చుట్టూ యోగం యొక్క తెల్లటి ప్రకాశం, ఏదైతే కర్మాతీత స్థితి లేదా ఫరిస్తా స్థితి గురించి మనం మురళీల్లో వింటూ ఉంటాం. ఫరిస్తా అంటే ఒక ప్రకాశమైన యోగ కవచముతో ఉండే శరీరంతో ఉండేవారు. బ్రాహ్మణుల యొక్క అంతిమ స్థితి ఫరిస్తా స్థితి. అలా బ్రహ్మ బాబాలో ఈ ఒక స్థితిని ఆ సమయంలో ఉన్నటువంటి బ్రహ్మ కుమారీలు అనుభవం చేశారు. ఈ విధంగా బాబా తన యొక్క వ్యక్తిగత స్థితిని తయారు చేసుకున్నారు. అలాగే సేవా కేంద్రాలను సుస్థిరంగా ఎలా నడిపించాలి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిపించారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మధుబన్లో ఈ రోజుకి కూడా మనం చూస్తున్నాం. ఎవరు దేనికి విశేషమైనటువంటి వ్యక్తులు, ఏం కళ ఉంది, ఎలా చేయగలరు, వారి యొక్క విశేషతల ఆధారంతో అనేక విభాగాలను ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి సుస్థిరంగా జరిగేదానికి ఒక పునాదులు ఏర్పరిచారు. ఈ విధంగా పరమాత్మ యొక్క యజ్ఞ స్థాపన కార్యం ఇక్కడ సంపూర్ణంగా బాబా పూర్తి చేసి దానికి పునాదులు గట్టిగా ఏర్పరిచారు. ఆ తర్వాత అది జనవరి 18వ తేదీ ఉదయం బాబా ఆ రోజుటి మాదిరిగానే యోగాభ్యాసం చేశారు. కానీ ఆ రోజులాగా శరీరం అనేది సహకరించలేదు, కొంచెం అనారోగ్యంగా అనిపించాయి. అయినప్పటికీ బాబా యొక్క తేజస్సుతో కూడినటువంటి ముఖ వర్చస్సు, అలా బాబా యొక్క చిరు మందహాసం, బాబాలో ఉన్నటువంటి అనారోగ్య లక్షణాలని బయటికి చూపించలేదు. అయినప్పటికీ కూడా డాక్టర్ని పిలుస్తాము అని చెప్పి దాది ప్రకాష్ మణి గారు అడగటం జరిగింది. కానీ బాబా చెప్పారు, లేదు, బాబా సుప్రీం డాక్టర్తో మాట్లాడుతున్నారు, ఈ డాక్టర్ యొక్క అవసరం లేదు అని బాబా చెప్పారు. అలా మరి వారందరూ కూడా అడుగుతూ వచ్చారు. దాది ప్రకాష్ మణి గారు, విశ్వరతన్ దాదా గారు, సందేశీ దాది గారు, లచ్చు దాది గారు, ఇలా వీరందరూ కూడా చెప్తూ వచ్చారు, బాబా అందరికీ యజ్ఞంలో ఉండే వారికి ఈ విషయం చెప్తాము అంటే బాబా చెప్పారు, లేదు, డ్రామాలో మీరందరూ కూడా స్థిరంగా ఉండండి. డ్రామా ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది, అదే జరగబోతుంది అనేటువంటి డ్రామాని బాబా అందరికీ కూడా గట్టిపరిచారు. అలా పిల్లల్ని బాబా కొంచెం కూడా ఆలోచన లేకుండా బాబా యొక్క జ్ఞానం అనేది వారిని కూడా మనస్సుని తృప్తిపరిచింది. బాబా కొద్దిసేపటికి మరలా అందరి పిల్లలకి లెటర్లు రాస్తాం రాండి అని చెప్పి ఆ రోజు ఉదయం దాది ప్రకాష్ మణి గారు చాలా నమ్రతతో బాబాకి నివేదించుకున్నారు, బాబా ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను క్లాస్ చేసి వస్తాను. యజ్ఞ చరిత్రలో అదే మొదటి రోజు బాబా ఉదయం క్లాస్ చేయలేదు. ఆ రోజు దాది క్లాస్ చేసి వచ్చారు. తర్వాత బాబా అన్నారు, మనం పిల్లలందరికీ లెటర్స్ రాస్తాం, ఎందుకంటే ఆ రోజుల్లో
సెంటర్స్లో ఉండే కేవలం సమర్పితమైన అక్కయ్యలే కాకుండా విద్యార్థులు కూడా బాబాకి లెటర్స్ రాసేవారు. వారందరి యొక్క లెటర్స్కి బాబా రిప్లై ఇస్తూ ఉండేవారు. తన యొక్క ఎర్రటి పెన్ను, ఎర్రటి అక్షరాలతో వారందరికీ కూడా యజ్ఞ చరిత్రలో ఒక విశేషమైనటువంటి అదృష్టం వారందరికీ కూడా ప్రాప్తి అయ్యేది. స్వయం విశ్వపిత ఆదిపిత బ్రహ్మ యొక్క సుమధురమైనటువంటి ఆ భావాలు, అక్షరాలు గ్రహించే ఇది అదృష్టం వాళ్ళకి ఉండేది. ఆ రోజు కూడా బాబా అందరికీ కూడా రిప్లై ఇచ్చారు. ఈ విధంగా సాకారంలో తన యొక్క బాధ్యత ఏదైతే ఉందో దాన్నన్నిటినీ కూడా యజ్ఞవశ్చలకు అలాగే బ్రహ్మపుత్రికలు పుత్రులకు అందిస్తూ వారిని దాంట్లో శక్తివంతులుగా బాబా తయారు చేశారు. ఆ తర్వాత బాబా ఆ రోజు అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే కడుతూ ఉన్నారో పాండవ భవన్లో అక్కడికి వెళ్ళారు. చంద్రహాస్ అన్నయ్య గారికి ఇంకా అక్కడ కట్టే ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ అందరికీ కూడా ఎలా ఇంకా ముందుకు చెయ్యాలి, ఎలా కట్టాలి అనేటువంటి సూచనలు కూడా బాబా ఇచ్చారు. ఇలాగా సాయంత్రం వరకు బాబా అన్ని కార్యక్రమాలు ఏ విధంగా చివరిగా బాధ్యతలు ఇచ్చే విధంగా బాబా ఇస్తున్నారు అంటే బాబా అన్నీ తెలిసి చేస్తున్నారు, కానీ వారైతే ఆ బాబా ఆరోగ్యం చాలా బాగుంది, అన్నీ చేస్తున్నారు అని అందరూ భావిస్తూ వచ్చారు. ఆ రోజు సాయంకాలం బాబా ఈ యొక్క సూచన పంపించారు. అందరు పిల్లలు ఈరోజు రోజుటి కంటే త్వరగానే భోజనం చేసేసి హిస్టరీ హాల్లోకి రండి, బాబా క్లాస్ చేస్తారు. అందరూ అనుకున్నారు బాబా ఆరోగ్యం బాగైపోయింది, ఉదయం కొంచెం ఏదో అనారోగ్యంగా ఉంది, సెట్ అయిపోయింది అని అందరూ చాలా సంతోషంగా అందరూ హిస్టరీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. బాబా కూడా వెళ్ళారు. ఆ రోజు బాబా చివరిగా పిల్లలకి ఎలా నడుచుకోవాలి, అందరూ ఎలా అంటే ఆ రోజు లెటర్స్లో కూడా విశేషంగా బాబా ఇదే రాశారు. పిల్లలు శక్తులను ముందు ఉంచండి, అలాగే అందరూ ఐకమత్యతతో నడవండి. ఈ విషయాన్ని అందరికీ లెటర్స్ ద్వారా అలాగే విశేషంగా క్లాస్ ద్వారా బాబా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పారు. చివరిగా సాకారంలో అలాగే బాబా ఈ విషయాన్ని కూడా చెప్పారు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా నిందిస్తే, అవమానిస్తే మీరు వాళ్ళని ద్వేషించొద్దండి. వారు మీలో ఏవైతే లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందో వారు తెలియచేశారు. మీరు ఆ లోపాలను సరిదిద్దుకుంటూ ఉన్నారు అంటే మీరు ముందుకు వెళ్తారు. ఈ విధంగా బాబా చెప్పారు. అలాగే ఇంకొక విషయాన్ని బాబా విశేషంగా చెప్పారు. పిల్లలు పరచింతన పతనానికి మూలం. అంటే ఇతరుల గురించి ఎవరైతే ఆలోచిస్తుంటారో ఎప్పుడు వారు పతనం అవుతారు. స్వచింతన ఎవరైతే చేస్తారో వారు ముందుకు వెళ్తారు. ఇది బాబా సందేశం ఇచ్చారు ఆ రోజు సాయంత్రం. ఆ తర్వాత బాబా అక్కడ నుంచి లేచి మళ్ళీ అందరినీ అభినందిస్తూ విష్ చేస్తూ తన చేతితో బాబా చెప్పారు, పిల్లలు మీరందరూ కూడా నిరాకారి శివ్ బాబా లాగా మీరు ఆత్మ నిరాకారి, అలాగే పరమాత్మ ఎంత నిరహంకారిగా ఉన్నారు, మీరు కూడా అలా నిరహంకారి నిర్వికారి కాండి అని చెప్పారు. అలా 4 అడుగులు వేశారు. మళ్ళీ గడప వరకు వచ్చిన తర్వాత ఆ రోజు మంచిది పిల్లలు, నమస్తే, విదాయి, వీడ్కోలు అని బాబా చేతిని ఊపారు అందరి వైపు. అంటే రోజు బాబా గుడ్ నైట్ అని చెప్తారు, ఉదయం పూట మురళిలో గుడ్ మార్నింగ్ అని చెప్తారు. కానీ ఆ రోజు అచ్చా బచ్చే విదాయ్, వీడ్కోలు అంటే ఈ విషయం ఎవరూ కూడా గ్రహించలేకపోయినారు. బాబా పిల్లలకి వీడ్కోలు స్థూల శరీరంతో ఇచ్చేదానికి ఈరోజు వచ్చారు అని ఎవరు గ్రహించలేకపోయినారు. అలా బాబా మురళి క్లాస్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉన్నారు. బాబాతో పాటి దాది ప్రకాష్ మణి గారు, దాది సందేశి గారు, లచ్చు దాది గారు, అలాగే విశ్వరతన్ అన్నయ్య గారు, వీరందరూ కూడా ఇప్పుడు పాండవ భవన్లో మనందరం ట్రాన్స్లైట్ ఉంటుంది, బాబా యొక్క మంచం, బాబా యొక్క పరుపు ఉంటుంది, బాబా రూమ్గా మనం అందరం వెళ్ళి బాబా నుంచి ప్రేరణ తీసుకుంటూ ఉంటాం. అక్కడికి బాబా వచ్చి ఆ పరుపు దగ్గర ఒక పక్కన కూర్చున్నారు.
అప్పుడు బాబాకి ఆ హృదయం యొక్క ఈ మనం మామూలు భాషలో నొప్పి అని చెప్తాం, ఇది కొంచెం ఎక్కువగా అనిపించింది. బాబా ఒక చెయ్యి ఆ హృదయం మీద పెట్టారు, ఇంకొక చేతిని దాది ప్రకాష్ మణి చేతిలో పెట్టారు. దాదీకి ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైన అనుభవం అవుతూ వచ్చింది. దాదీకి బాబా దృష్టి ఇస్తూ చేతిలో చెయ్యి వేశారు. దాదీకి అనుభవం అయింది, బాబా తన యొక్క శక్తులని తను యజ్ఞం యొక్క కార్యనిర్వహణ చాలా చక్కగా చేసేదానికి బాబా విశేషమైనటువంటి గుణాలు, శక్తులు నాకు ఇస్తూ ఉన్నారు అనే అనుభవం దాదీకి అనుభవం అవుతూ ఉంది. బాబా అలా చెయ్యి వేశారు. ఆ సమయంలో బాబా తన యొక్క యోగశక్తి ద్వారా దాదాపు ద్వాపర యుగం నుంచి ఉన్నటువంటి కర్మ లెక్కాచారాన్ని సమాప్తి చేశారు. మన మురళిలో వింటాం, యోగం ద్వారా అనేక జన్మల పాపం దగ్ధం అవుతుంది యోగ అగ్నిలో. ఆ యోగ అగ్ని ద్వారా బాబా సమాప్తి చేశారు. ఇంకా మిగిలినటువంటి కొంచెం కర్మ భోగం అనేది ఆ సమయంలో వచ్చింది. ఇంకొక వైపు బాబా యొక్క తీవ్రమైన తపస్య శక్తి అంటే యోగ బలం కర్మ భోగంతో ఇద్దరికి మల్ల యుద్ధం జరుగుతూ ఉంది. బాబా సాక్షి బ్రహ్మ యొక్క ఆత్మ ఆ యొక్క విచిత్రమైన సంఘటనని చూస్తూ ఉన్నారు. అలా కొద్ది క్షణాలు జరిగింది. ఆ తర్వాత యోగ బలం అనేది కర్మ భోగం పైన విజయం సాధించింది. అంతిమ విజయం యోగ శక్తికి లభించింది. అలా బాబా దాన్ని సమీకరించుకొని ఈ స్థూల శరీరాన్ని కొంత 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 వదులుతూ తన యొక్క అవ్యక్త శరీరం ద్వారా అవ్యక్త లోకానికి చేరే యాత్ర బాబా మొదలు పెట్టారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు దాది చేతిలో ఏదైతే చెయ్యి కొద్దిగా డీలా అంటే కొంత లూజ్గా అయినట్టుగా అనిపించింది. సందేశీ దాది విశ్వరతన్ అన్నయ్య గారు ఇద్దరూ కూడా పట్టుకొని బాబాని పడుకోబెట్టారు. అలా ఆ సమయంలో నిరాశ లేదు, దుఃఖం కూడా లేదు, ఆశ్చర్యం కూడా కాదు. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో అలా వారందరూ కూడా ఒక శిలా రూపంలో నిలబడి చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అని చెప్పి. అంత లోపలే డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్పారు ఆయన చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ డాక్టర్కి కూడా బ్రహ్మ బాబా అంటే ఎంతో ఇష్టము, ఎంతో వారి ద్వారా వారి యొక్క మధురమైన మాటల ద్వారా పాలన పొందారు. మరి వారు చెప్పలేని స్థితిలో చెప్పారు బాబా ఇక మనకి లేరు. అలా చెప్పి డాక్టర్ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత దాది ప్రకాష్ మణి గారు చెప్తారు, నాకు బాబా ఒక ధైర్యం ఇచ్చారు, లోపల నుంచి ఒక విశ్వాసం, బాబా మనతోనే ఉన్నారు. అందుకని నేను ఫోన్ చేసి చెప్తూ వచ్చాను, డ్రామా గుర్తుంది కదా, బాబా అవ్యక్తమైనారు, బాబా మనతోనే ఉన్నారు, రాదలుచుకున్న వాళ్ళందరూ కూడా రండి. అయితే ఈ విషయం విన్న వాళ్లకు నమ్మలేకపోయినారు, ఇది ఇలా జరగదు, మన యొక్క ప్రియమైన బాబాని శివబాబా మన నుంచి ఎప్పటికీ వేరు చేయరు, మనతోనే ఉంటారు, మనతోనే వస్తారు పరబ్రహ్మానికి. ఇలా వారి యొక్క స్థితి ఉంది. ఆ విధంగా బాబా యొక్క పార్థివ శరీరాన్ని హిస్టరీ హాల్లో ఉంచటం జరిగింది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, సైంటిస్టులో కూడా అందని ఒక అద్భుతం ఏంటి అంటే, మామూలుగా ఎవరినైనా శరీరాలని 2-3 రోజులు ఉంచాలి అన్నప్పుడు ఐస్ బాక్స్ పెడతారు, కెమికల్స్ వేస్తారు, జాగ్రత్త పడతారు. అయినా కూడా శరీరంలో కొంత మార్పు అనేది చూస్తూ ఉంటారు. కానీ బ్రహ్మ బాబాకి ఎటువంటి ఐస్ బాక్స్ పెట్టలేదు, ఎలాంటి కెమికల్స్ వేయలేదు, ఎలా ఉన్నారో అలాగే శరీరాన్ని అక్కడ ఉంచటం జరిగింది. 18 రాత్రి ఉంచారు, 21 ఉదయం బాబా యొక్క రథయాత్ర ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా శరీరం నుంచి ఎటువంటి చెడు వాసన కానీ లేదంటే ఎటువంటి మార్పు కానీ కనిపించలేదు. ఇది సైంటిస్టులకు కూడా అందనటువంటి ఒక విచిత్రం. ఏ విధంగా ఈ స్థూల ప్రకృతిని కూడా
తన యొక్క తపస్య శక్తితో బాబా పావనంగా చేశారు. అలా బాబా యొక్క ఒక అద్భుతం అనేది మనం దీంట్లో కూడా చూడొచ్చు. ఆ విధంగా అంతిమ యాత్ర అనేది ప్రారంభమైంది. బాబా సందేశీల ద్వారా ఈ 2 రోజుల్లోనే సందేశం ఇస్తూ వచ్చారు. పిల్లలు మీరందరూ నిశ్చింతగా ఉండండి, బాబా మీతోనే ఉంటారు, మీతోనే ఉన్నారు. అయితే స్థూల శరీరంతో కొంత పరిమితి అనేది ఉంటుంది. కొన్ని గంటలు మాత్రమే పిల్లలకి కలవగలరు, వారికి జ్ఞానం విషయాలు అందించగలరు, బాబా యొక్క శివ్ బాబా యొక్క ప్రేమను అనుభవం చేయించగలరు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో ఎటువంటి హద్దులు లేవు. 24 గంటలు కూడా బాబా యొక్క సేవ చేయగలరు. ఈ యొక్క సందేశం దేశ విదేశాలకు తీవ్ర వేగంతో అందించగలము. కాబట్టి ఈ యొక్క అవ్యక్త రూపం ద్వారా చాలా వేగంగా సేవ అనేది జరుగుతుంది. పిల్లలు, మీకు కూడా సమయం యొక్క హద్దు లేదు. ఎప్పుడు కావాలన్నా, ఎంత సమయం కావాలన్నా ఈ అవ్యక్త లోకానికి మీరు రావచ్చు, బాబాతో కలవచ్చు. ఈ యొక్క సందేశాన్ని బాబా మనకి ఇచ్చారు. ఓం శాంతి.